నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారు. అరాచక పాలనకు ముగింపు పలికారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద బీజేపీ సంబరాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పార్టీ అధ్యక్షుడు దినేష్. జక్రన్పల్లిలోనే వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలి. అందుకు సారవంతమైన విశాలమైన భూమి అన్ని విధాలా ఇక్కడ ఉందన్న మండల సర్పంచ్ల ఫోరం నాయకులు. యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఖబర్దార్. 100 ఎకరాలు తేయు భూమిని తిరిగి యూనివర్సిటీకి బదిలీ చేయాలి. జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు. ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులు సకాలంలో పరిష్కరించాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సాంగ్వాన్, భవేష్ మిశ్రా. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ నాయకులతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విజయోత్సవ సంబరాలు. ఈ నెల 10న ప్రధాని మోదీ హైదరాబాద్ సభకు భారీగా ప్రజలు తరలి రావాలని పిలుపు. అమెరికా పర్యటనలో సతీ సమేతంగా పర్యటిస్తున్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అట్లాంటాలో గాంధీజీ విగ్రహానికి నివాళులు. గృహజ్యోతికి బాణుడి ఎఫెక్ట్. పెరిగిన కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్ల వినియోగం. గృహజ్యోతికి దూరం అవుతున్న లబ్ధిదారులు. జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. బోధ్ మండలం కన్నుగుట్టలో దగ్ధమైన మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి. పంట నష్టపోయిన రైతులను ఫోన్లో ఓదార్చిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బస్వా గార్డెన్లో కమనీయంగా శివపార్వతుల కళ్యాణం. వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు, ప్రవచనాలు నిర్వహించిన మేఘరాజ్ శర్మ. కేరళంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం తీవ్ర ప్రభావాన్ని చూపిందని కాంగ్రెస్ గెలుపుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక విజయం సాధించిందని టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేరళంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఎన్నికల ప్రచారం ఎంతో ప్రభావాన్ని చూపిందని తెలిపారు. ఈ రోజు ప్రకటించిన ఫలితాలలో కేరళంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం పట్ల సీఎం రేవంత్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. యూడీఎఫ్ ఘన విజయం సాధించడం పట్ల బొమ్మ మహేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. సోమవారం మెడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన రైతు వారోత్సవం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని అధిక దిగుబడులు పొందాలని అన్నారు. ముఖ్యంగా సేంద్రియ పంట సాగుపై దృష్టి సారించాలని అన్నారు. ఆరుతడి పంటలు, పప్పు దినుసులు, వాణిజ్య పంటలపై అధిక లాభాలు ఉన్నాయని అన్నారు. వీటి కోసం ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తుందని అన్నారు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సాయి కుమార్, సూపర్ పంటల సాగు అధికారి మస్తానాలి, గీతారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్ల రామ్మోహన్, ఏవో సిద్ధ రామేశ్వర్, సర్పంచులు కందగట్ల రామచందర్, రాజు గౌడ్, సాయిలు, శ్రీనివాస్ గౌడ్, పలు గ్రామాల నుండి వచ్చిన రైతులు పాల్గొన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అభినందించారు. సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిశారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. అనంతరం జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ అభినందించడం జరిగిందని, జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 100% ఉత్తీర్ణతతో పాటు ఉన్నతమైన మార్కులు సాధించడం గర్వకారణంగా ఉందని అన్నారు. ప్రైవేట్ పాఠశాల కన్నా ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన ఉన్నతమైన విద్య అందించడం జరుగుతుందని, దీనిని గమనించి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్, ఉపాధ్యాయులు యూసుఫ్ ఖాన్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారని, మమతా బెనర్జీ అరాజక పాలన నుంచి విముక్తి పొందేందుకు బీజేపీని గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. దేశంలోని 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో సోమవారం నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బెంగాల్లో బీజేపీ చరిత్ర సృష్టించిందన్నారు. ఊహించిన దానికంటే భారీ సీట్లు కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు అభివృద్ధిని, పారదర్శకతను, భద్రతను కోరుకుంటున్నారని మరోసారి నిరూపించారన్నారు. ప్రధానంగా బెంగాల్ ప్రజలు భయం, అవినీతి, అశాంతిపై తిరుగుబాటు చేశారని స్పష్టం చేశారు. మోదీ సారథ్యంలో ప్రజల విశ్వాసాన్ని బెంగాల్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు.
ఈ తీర్పుతో దేశ రాజకీయాలకు కొత్త దిశను చూపుతోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలోనూ మార్పు ఖాయమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఫలితాలు చూస్తే ఇది కేవలం ఓటింగ్ కాదని ప్రజల ఆలోచన విధానం మారుతుందని సంకేతమన్నారు. ఇక కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లోనూ ఉనికి కోల్పోయిందని తెలిపారు. అస్సాంలో మరోసారి బీజేపీకి ప్రజలు పట్టం కట్టారన్నారు. అభివృద్ధి దిశగా ప్రభుత్వాన్ని నడిపిస్తుండటంతో మళ్లీ ఆశీర్వదించారన్నారు. పుదుచ్చేరిలోని బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు. అనంతరం టపాసులు పేలుస్తూ మిఠాయిలు పంచుతూ సంబరాలు జరిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, బీజేపీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోడీ గారికి, అమిత్ షా గారికి మరియు బెంగాల్ ప్రజలకు అందరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ రాబోయే 2028 లేదా 29 ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారు భాగ్యనగర్కి వస్తున్నారంటే దానికి సంకేతము రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా కాషాయం ఎగరబోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతూ ఉంది. నేను కార్యకర్తలకు అందరికీ కూడా కోరుతా ఉన్నా, కేవలం వారు చూపెట్టిన మార్గంలో మనం నడుస్తే చాలు. ఇక్కడ కూడా నిజామాబాద్ డిఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించిన డిఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలెక్టరేట్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. వ్యవసాయ కళాశాలను చక్రన్పల్లి మండలంలో ఏర్పాటు చేయాలని సర్పంచ్ల ఫోరం ప్రతినిధులు కోరారు. ప్రజావాణిలో కలెక్టర్కు సర్పంచ్ల ఫోరం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోరం ప్రతినిధులు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్కు అనుబంధంగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా వారి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే చక్రన్పల్లి మండల కేంద్రంలో 800 ఎకరాలకు పైగా సారవంతమైన ఎర్రనేల, భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. జాతీయ రహదారికి అతి సమీపంలో కళాశాల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలం ఉందని వారు విన్నవించారు. వ్యవసాయ కళాశాలను చక్రన్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఫోరం ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే చక్రన్పల్లి మండలంలోని రైతులు ఎంతో మంది అభ్యుదయ, అధునాతన వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ వాణిజ్య పంటలైన పసుపు, ఎర్రజొన్న, సజ్జలను పండిస్తూ దేశంలోనే ప్రత్యేకంగా నిలిచారని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాలను చక్రన్పల్లిలోనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజావాణిలో మా చక్రన్పల్లి మండల సర్పంచులు మరియు రైతులు అందరూ కూడా రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ మన డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో రావడం జరిగింది. కాబట్టి అక్కడ సారవంతమైన నేల లేదు కాబట్టి అక్కడ అప్ డౌన్స్ ఉంటుంది, వాటర్ సరిగా ఉండదు, సాయిల్ సరిగా లేదు. కాబట్టి మా చక్రాన్పల్లి మండల్లో 5 ఊళ్ళకు సంబంధించిన భూమి 800 ఎకరాలు ఉండడం జరిగింది. అది ఎయిర్పోర్ట్కి సంబంధించిన భూమి గతంలో ఇవ్వడం జరిగింది. కాబట్టి యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఖబర్దారని 100 ఎకరాల టీయూ భూమిని తిరిగి యూనివర్సిటీకి బదిలీ చేయాలని సిపిఐ ఎంఎల్, మాస్లైన్, పీడీఎస్యూ, టీయూసీఐ, పీఓడబ్ల్యూ, పీవైఎల్ సంఘాలు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు మంజూరైన వ్యవసాయ కళాశాలకు తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమి బదలాయింపును వెంటనే వెనక్కి తీసుకోవాలని, వ్యవసాయ కళాశాలకు ఇతర ప్రభుత్వ భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, మాస్లైన్, పీడీఎస్యూ, టీయూసీఐ, పీఓడబ్ల్యూ, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు కె గణేష్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సంధ్యారాణి, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు డి నవీన్లు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీని అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు కేటాయించి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులకు, ప్రజలకు ఎంతో దోహదపడ్డారన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి తాజాగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధంగా నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేయడంతో చాలా సంతోషకరమన్నారు. అయితే ఈ వ్యవసాయ కళాశాలకు తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని కేటాయించి బదలాయింపులు చేయడం అన్యాయమన్నారు. ఆదర్శ వ్యవసాయ పద్ధతులలో నిజామాబాద్ జిల్లాకు దేశంలోని ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, సాంప్రదాయ పంటలే కాకుండా వాణిజ్య పంటలు ఆధునిక పద్ధతిలో పండిస్తూ జిల్లా రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన వ్యవసాయ కళాశాలతో మరిన్ని పరిశోధనలు, సౌకర్యాలు జిల్లా రైతాంగానికి కాకుండా చుట్టుప్రక్కల జిల్లాల రైతాంగానికి ఉపయోగపడతాయన్నారు. కానీ ఈ కళాశాలను తెలంగాణ యూనివర్సిటీలో నెలకొల్పడం అంటే రెండిటి వెనుకబాటుకు ప్రభుత్వమే కుట్రలు చేయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి ఇప్పటికీ ఇంకా సమర్థవంతమైన భవన సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించబడలేదు
రాలేదన్నారు. యూనివర్సిటీకి అనుబంధంగా మరిన్ని కొత్త కోర్సులు రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. అందుకు ఇంకా భవనాలు నిర్మాణం కావాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే ఇక్కడి నీటి సదుపాయం కూడా అంతంత మాత్రంగానే ఉందని, యూనివర్సిటీ అభివృద్ధికి మరిన్ని నిధులు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. అందుకు ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలన్నారు. వ్యవసాయ కళాశాల తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ కాదని, వ్యవసాయ కళాశాల పరిధి పెరిగే అవకాశం ఉన్నదన్నారు. భవిష్యత్తులో ప్రయోగాత్మక పంటలు పండించడం, పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. అందుకు సమర్థంగా నీటి సదుపాయం, భూమి సదుపాయం, ఇతర వనరుల సదుపాయం అవసరమన్నారు. ప్రభుత్వం ఈ విషయమై పునఃపరిశీలన చేయకపోతే జిల్లా ప్రజలను, రైతులను, విద్యార్థులను ఐక్యం చేసి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, డి రాజేశ్వర్, నిర్మల్ జిల్లా బాధ్యులు కె రాజన్న, భూమేశ్వర్, కామారెడ్డి బాధ్యులు ఎం ముత్యన్న, సత్యక్క, కరీంనగర్ జిల్లా బాధ్యులు రామ్ ప్రసాద్, సిద్దిపేట జిల్లా బాధ్యులు శ్రీశైలం, విఠల్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, పీఓడబ్ల్యూ నాయకురాలు అమూల్య, పీడీఎస్యూ నాయకులు సృజన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ నాయకులతో కలిసి పశ్చిమ బెంగాల్ గెలుపు సంబరాలు చేసుకున్నారు. ఈ నెల 10వ తారీఖు నాడు ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ విచ్చేస్తున్న సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు రావాలని, దీనికి భువనగిరి జిల్లా నుంచి అత్యధికంగా విచ్చేసి మోదీకి మద్దతుగా నిలవాలని కోరారు. బెంగాల్ గెలుపుతో మోదీకి బలం మరింత చేకూరిందని, ధర్మం వైపు నిలబడిన పశ్చిమ బెంగాల్ ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు, అలాగే వివిధ రాష్ట్రాలు, వివిధ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ నాయకులకు శుభాకాంక్షలు అని, రాబోయేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. అనంతరం టపాసులు పేల్చి భువనగిరి చౌరస్తాలో మిఠాయిలు పంచారు. అమెరికా పర్యటనలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పర్యటిస్తున్నారు. అట్లాంటా నగరంలో గాంధీజీకి నివాళులర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం అట్లాంటా నగరంలో మార్టిన్ లూథర్ కింగ్ గాంధీజీ విగ్రహాల వద్ద సతీ సమేతంగా ఆదివారం ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్టిన్ లూథర్ కింగ్ అమెరికాలోని నల్ల జాతీయుల హక్కుల కోసం అహింసా మార్గంలో గొప్ప పోరాటం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన తన ఉద్యమానికి స్వతంత్ర సమరంలో గాంధీజీ అనుసరించిన అహింసా మార్గాన్ని స్వీకరించాడని, ఈ నేపథ్యంలోనే అట్లాంటాలోని మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నేషనల్ హిస్టారికల్ పార్క్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర మంత్రి సమీక్షించారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి, ఇన్ఛార్జి మంత్రులు, ప్రధాన కార్యదర్శి, సివిల్ సప్లైస్ కమిషనర్, రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు సంబంధిత అధికారులతో కలిసి సోమవారం వరి కొనుగోలు అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాబోయే 5 రోజుల పాటు అకాల, అనూహ్య వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని జిల్లా పరిపాలనలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలు చేసిన వరి వర్షాలకు తడవకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలో బ్యాంకర్లు బంగారం, వెండి వర్తకులతో సిపి సాయి చైతన్య భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. నిజామాబాద్లో బ్యాంక్ మేనేజర్లు, బంగారు దుకాణాలు, ఏటీఎం సెంటర్లు, ఫైనాన్షియర్లతో సమన్వయ సమావేశం నిర్వహించిన పోలీస్ కమిషనర్ కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి బంగారం షాపులో జరిగిన దొంగతనం నేపథ్యంలో నిజామాబాద్లో భద్రతా అంశాలపై కీలక దృష్టి సారిస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆధ్వర్యంలో బ్యాంక్ మేనేజర్లు మరియు బంగారు దుకాణాల యాజమాన్యంతో, ఏటీఎం సెంటర్లు మరియు ఫైనాన్షియర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారి మరియు నిజామాబాద్ బార్డర్లో మహారాష్ట్ర సరిహద్దు ఉన్నందున ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని తెలియజేశారు. నేరస్తులు జిల్లాలోనికి ప్రవేశించి ఇలా వచ్చి అలా వెళ్లే ఆస్కారం ఉన్నందున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో నగరంలో పెరుగుతున్న ఆర్థిక లావాదేవీలు, బంగారం కొనుగోలు, అమ్మకాల నేపథ్యంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కమిషనర్ వివరించారు. ముఖ్యంగా బ్యాంకులు మరియు జ్యువెలరీ షాపులు సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయడం, సెక్యూరిటీ గార్డులను నియమించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాత్రి వేళల్లో పహారా బలపరచడం, నగదు మరియు బంగారం రవాణా సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రజావాణిలో భాగంగా వచ్చిన 38 ఫిర్యాదులను వెంటనే విచారించి పరిష్కరించాలని అధికారులను సిపి సాయి చైతన్య ఆదేశించారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పరిశోధనలకు అనువైన నేలలు ఏర్పాటు చేయాలి. విద్యార్థి సంఘాల ఐక్య వేదిక నాయకులు కలెక్టర్ను కోరారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు, ఏఐపిఎస్యుల ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్థానిక జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్, ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాములు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ క్షేత్రమైన నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ యూనివర్సిటీని అందించడం శుభ సూచకమని అన్నారు. అయితే వ్యవసాయ యూనివర్సిటీని అనువైన నేలలో ఏర్పాటు చేయకుండా గుట్టల్లో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేయడం సరికాదని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే విద్యార్థులకు రైతాంగానికి పరిశోధనలు చేయడానికి ఉపయోగకరంగా ఉండే అవకాశం లేదని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమిని ఈ విశ్వవిద్యాలయానికి ఇవ్వడం అంటే తెలంగాణ యూనివర్సిటీని ఈ విద్యార్థి లోకాన్ని వర్చించడమే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సానుకూలంగా స్పందించి ఆలోచిస్తామని అన్నారు. అదేవిధంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచించాలని, లేకపోతే భవిష్యత్తులో విద్యార్థి సంఘాలుగా అనేక పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, ఎన్ఎస్ఐ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు శ్రీశైలం, ఏఐపిఎస్యు జిల్లా నాయకులు గోపాల్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే అర్జీదారుల ఆకలి తీర్చేందుకు సుభాష్ నగర్ సీనియర్ సిటిజన్స్ ఫోరం తమ ఉదారతను చాటుకున్నారు. గత కొంతకాలంగా కొనసాగిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది కూడా అల్పాహార పంపిణీని కొనసాగిస్తూ సోమవారం నూతన కలెక్టరేట్ సముదాయంలో అభ్యర్థులకు పులిహోరను పంపిణీ చేశారు. దాత గుజరాతీ రాజేశ్వరి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఫోరం కార్యదర్శి డాక్టర్ విజయ్ కుమార్ పర్యవేక్షించారు. సుదూరు ప్రాంతాల నుంచి వచ్చే సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 11 గంటల నుంచే పులిహోర పంపిణీ చేపట్టారు. వీరికి తోడుగా రాజస్థానీ వాకర్స్ గ్రూప్ వారు తాగునీటిని సరఫరా చేసి తమ వంతు సాయం అందించారు. ఈ సేవా కార్యక్రమంలో ఫోరం సభ్యులు శ్రీరాములు, వెంకటరెడ్డి, లింగయ్య, దేవల నాయక్, రవీంద్రనాథ్, శ్రీనివాస్ అయ్యవార్, భూమయ్య, ధర్మరాజ్, సత్యనారాయణ, దుర్గయ్య తదితరులు పాల్గొని పంపిణీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా రాజస్థానీ వాకర్స్ గ్రూప్ వారికి ఫోరం అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మొక్కజొన్న పంట దహనమైన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని కనుగుట్టాలో ప్రమాదవశాత్తు 100 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట దహనం అవడంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. పంట దహనమై నష్టపోయిన రైతులతో హైదరాబాద్ నుంచి కవిత ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, టీఆర్ఎస్ నాయకులు బానోత్ మౌనికతో కలిసి బాధిత రైతులతో ఫోన్లో మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులు ధైర్యంగా ఉండాలని, పంట నష్టం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా ఒత్తిడి చేస్తామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న పంట దహనమైన నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అందించాలని, పంట నష్టం అంచనా వేసి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నందిపేట మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన కరువైంది. రోజుల తరబడి కళ్ళాల్లోనే ధాన్యం నిల్వ ఉండడంతో విసిగిపోయిన అన్నదాతలు తమ గోడును వినిపించేందుకు చివరకు రోడెక్కక తప్పని పరిస్థితి ఏర్పడింది. గడిచిన కొద్ది రోజులుగా మండలంలోని వివిధ గ్రామాల్లో రైతులు ఆందోళన బాట పట్టడం ఇక్కడి ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతుంది. సాధారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను గాలికి వదిలేశారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దొడ్డు రకం వడ్లు కొనుగోళ్లలో జాప్యం వహిస్తున్నారని, దొడ్డు రకం పండించిన రైతులు ఎక్కడికి వెళ్లాలని, సన్న రకపు వడ్ల ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రైతులు పలుమార్లు ప్రజాప్రతినిధులను, స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన జిల్లా ఉన్నతాధికారులను కలిసి మొరపెట్టుకున్న ఫలితం మాత్రం శూన్యం. కేవలం రైతులు రహదారులపైకి వచ్చి రాస్తా రోకలు నిర్వహించినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తుండడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. మేము రోడ్డెక్కితేనే మీకు సమస్య కనిపిస్తుందా, అంతవరకు మా బాధలు పట్టవా అంటూ రైతులు అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. అకాల వర్షాల భయం, మరోవైపు తుకంలో జాప్యంతో కళ్ళాల్లోనే ధాన్యం మొలకలెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సమస్య తీవ్రత పెరిగి శాంతి భద్రతల సమస్యగా మారే వరకు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ స్థాయిలో వినతులు అందజేసినా కేవలం హామీలకే పరిమితం కావడంతో రైతులు నిరాశలో మునిగిపోయారు. తమ హక్కుల కోసం, కష్టానికి తగిన ప్రతిఫలం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం వ్యవస్థ వైఫల్యమేనని రైతు సంఘాలు నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, పారదర్శకత పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యం కొనసాగితే మండలం మొత్తం ఐక్యమై భారీ స్థాయిలో ఉద్యమిస్తామని రైతులు స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలో అయ్యప్ప ఎంటర్ప్రైజెస్, CMPL2, INI, డాగ్ హోల్డర్,
కిర్లోస్కర్ ఇంజన్ పార్కును ఘనంగా ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ CMPL2 INI డాగ్ హోల్డర్ కిర్లోస్కర్ ఇంజన్ పార్కర్ పంప్ షోరూమ్ ని ప్రారంభించారు. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్లో మొదటిసారిగా ప్రారంభించారు. ఎక్స్-ఎంపీపీ భాస్కర్ రావు చేతుల మీదుగా JCBని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయ్ సింహ, రీజనల్ హెడ్ సౌత్ బి రమేష్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేనేజర్ సునంద శ్రీనివాస్, రేకొండ అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ డీలర్ నిజామాబాద్ రాజు గుప్తా అండ్ పిట్లలింగం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న విరామం. ఆకర్షణీయమైన జీతం కోసం ఎదురు చూస్తున్నారా? చదువుతో సంబంధం లేదు, కేవలం మీ వద్ద నైపుణ్యత ఉంటే చాలు. స్థానిక నిజామాబాద్ వాసులకు మాత్రమే ఈ అవకాశం. నంబర్ 1 ఇంటర్నెట్ సర్వీసెస్ సామా బ్రాడ్బాండ్ ఈ అవకాశాన్ని అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే ఈ నంబర్ను సంప్రదించండి 7288009922. వెల్కమ్ బ్యాక్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విజయోత్సవాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ NDA కూటమి ఘన విజయం సాధించడం పట్ల సోమవారం రోజు నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట లీగల్ సెల్ న్యాయవాదులు టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకొని ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని NDA కూటమి భారీ మెజార్టీతో అత్యధిక స్థానాలకు విజయం సాధించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో చేపడుతున్నటువంటి అభివృద్ధికి ప్రజలు బీజేపీకి మరోసారి పట్టం కట్టిన బీజేపీ పట్ల ప్రజల విశ్వాసాన్ని పొందినట్లుగా భావిస్తున్నామని, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ ప్రజల విశ్వాసాన్ని పొందలేదని, అవినీతి అరాచక పాలనను, ఓటు బ్యాంక్ రాజకీయాలకు బెంగాల్ ప్రజలు చెమర గీతం పాడి అభివృద్ధిని ఆకాంక్షించి ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, బ్యాంక్ రాజకీయాలకు ఈ విజయం ప్రజలకి అంకితం చేస్తున్నామని, నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో దేశ భద్రత, దేశ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని, మరోసారి అస్సాం రాష్ట్ర ప్రజల అభివృద్ధికి మరోసారి బీజేపీకి పట్టం కట్టడం హర్షదాయకమని, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు ఈ విజయాలతో ప్రజలు బీజేపీ పట్ల విశ్వాసాన్ని రుజువు వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆ రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ న్యాయవాదులు పడిగెల వెంకటేశ్వర్, చింతకుంట సాయిరెడ్డి, బిట్ల రవి, ఎర్రం విఘ్నేష్, సుభాష్ రెడ్డి, మాణిక్ రాజ్, నరేందర్ రెడ్డి, మాదేపల్లి శంకర్, శరత్ చంద్ర, కార్తిక్, శ్రీనివాస్ వర్మ, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలో అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ CMPL2 INI డాగ్ హోల్డర్ కిర్లోస్కర్ ఇంజన్ పార్కర్ పంప్ షోరూమ్ ని ప్రారంభించారు. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్లో మొదటిసారిగా ప్రారంభించారు. ఎక్స్-ఎంపీపీ భాస్కర్ రావు చేతుల మీదుగా JCBని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయ్ సింహ, రీజనల్ హెడ్ సౌత్ బి రమేష్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేనేజర్ సునంద శ్రీనివాస్, రేకొండ అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ డీలర్ నిజామాబాద్ రాజు గుప్తా అండ్ పిట్లలింగం తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా ఈరోజు ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విభాగ స్థాయి అధికారులు అందరూ హాజరై పాల్గొన్నారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం 4 వినతి పత్రాలు స్వీకరించబడినవి. అందిన వినతులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించబడతాయని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలని జక్రన్పల్లి మండల సర్పంచులు కోరారు. దీనికి కావాల్సిన సారవంతమైన 800 ఎకరాల భూమి ఈ ప్రాంతంలో ఉందని వారు తెలిపారు. ప్రభుత్వ వ్యవసాయ కళాశాలను జక్రన్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని జక్రన్పల్లి మండల సర్పంచ్ల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కృషితో జక్రన్పల్లికి వ్యవసాయ కళాశాల మంజూరైందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు జక్రన్పల్లిలో 800 ఎకరాల సారవంతమైన భూమి ఉందన్నారు. ప్రభుత్వం సంబంధించింది అగ్రికల్చర్ యూనివర్సిటీని ఇవ్వడం మేము శుభసూచకంగా మేము అనుకోవడం జరుగుతుంది. కానీ ఆ తెలంగాణ యూనివర్సిటీలో కాకుండా బయట ఉన్న ఏదైతే ఎకరాల భూములు ఇవాళ జక్రన్పల్లిలో కావచ్చు, ఆర్మూరు పట్టణాల్లో ఇవాళ ఆర్మూరు వ్యవసాయ క్షేత్రంగా వెలిసిల్లుతున్న పరిస్థితి మనం నిజామాబాద్ జిల్లాలో చూస్తున్నాం. కాబట్టి అలాంటి ప్రాంతాలలో మనం ఇలాంటి విశ్వవిద్యాలయ వ్యవసాయ ఆధారిత సంబంధించిన రైతులు ఉన్న దగ్గర యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే విద్యార్థులకు దాంతోపాటుగా అక్కడ ఉన్న రైతులకు కావచ్చు, సైంటిఫిక్గా ఏ విధంగా రీసెర్చ్ కోసం కావచ్చు
జాతీయ రహదారికి అతి సమీపంలో కళాశాల ఏర్పాటుకు ఇది అన్ని విధాలా అనుకూలంగా ఉందన్నారు. రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఈ కళాశాల మంజూరైందన్నారు. ఇదిలా ఉంటే దేశంలో ఎక్కడా 2 యూనివర్సిటీలు ఒకే దగ్గర లేవని, నిజామాబాద్లో టీయూలో 2 యూనివర్సిటీలు ఎలా ఏర్పాటు చేస్తారన్నారు. టీయూలో విద్యార్థి సంఘాల నాయకులు ఇది గ్రహించి నిరసన చేశారు. వెంటనే టీయూలో వ్యవసాయ యూనివర్సిటీకి కేటాయించిన 100 ఎకరాల భూమిని రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు సిపిఐఎంఎల్, మాస్లైన్, పీడీఎస్యు, టీసీఐ, పీఓడబ్ల్యూ, పీవైఎల్ వివిధ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాలను సమర్పించారు. టీఈలో స్థలాన్ని ఇతర వాటికి ఉపయోగించవద్దన్నారు. అనేది చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ యూనివర్సిటీ దాదాపు 570 ఎకరాలలో దాదాపు 60 ఎకరాలు ఇప్పటికే కబ్జాలో ఉన్నది. దాదాపు ఇప్పటికే కొన్ని విద్యార్థులకు అక్కడ ఫ్యాకల్టీకి మిగతా కోర్సులకు సంబంధించిన అన్ని విధాల సమస్యల సుడిగుండంలో ముంగటికెళ్తా ఉన్న తరుణంలలో ఇప్పుడు అగ్రికల్చర్ కళాశాల రావడం వల్ల ఆ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు ఇటు అగ్రికల్చర్ విద్యార్థులకు న్యాయం జరగదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నాగారంలో కావచ్చు, జక్రన్పల్లిలో అక్కడున్న ప్రజలు కావచ్చు. నగరంలోని బస్వా గార్డెన్ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిజామాబాద్లోని స్థానిక బస్వా ఫంక్షన్ హాల్లో సోమవారం సామూహిక కైలాస గౌరీ నోములు శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ట్రస్టీ కనపర్తి విఘ్నేష్ తెలిపారు. ప్రముఖ వక్త మేఘరాజ్ శర్మ ప్రవచనాలు అందరినీ భక్తిమయం చేశారు. నడుమ లక్ష్మణ్ కుమార్ కరకమలచే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించారు. అలాగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. శివనామస్మరణ పాటకు పిల్లలచే యోగా చేశారు. యోగా పాటతో వారి నాట్యం భక్తులను ఆనందింపజేశారు. రాష్ట్ర కోఆర్డినేటర్ గజ్జల మాధవి లద్దశంకర్ తెలిపారు. కావున నిజామాబాద్ నగర పరిసర ప్రాంత ప్రజలు ఈ బృహాంతరమైన కార్యక్రమంలో భాగస్వాములై ఆ ఆది దంపతుల కృపకు పాత్రులు అయినందుకు ఆ శివానుగ్రహం అందరికీ కలగాలని స్వామివారికి వేడుకున్నారు. ఈ మహిళలు దంపతులచే భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో జాప ప్రకాష్, ముత్కపల్లి రమేష్, మామిడి రవి, ఉతునూరి సునీత, దొంతుల ప్రసన్న, తాటికొండ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ సేవల వేగవంతానికి కంప్యూటర్లు పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం నుండి సరఫరా చేసిన కంప్యూటర్లను జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చేతుల మీదుగా సోమవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లాలోని 25 మండలాల ఎంపీడీఓలకు పంపించేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత, వేగవంతమైన సేవల కోసం ప్రతి ఎంపీడీఓ కార్యాలయంలో కంప్యూటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ సిబ్బంది, మాస్టర్లు మెజర్మెంట్ బుక్కులు, బిల్లులు ఆన్లైన్లోనే పూర్తి చేయాలి. కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా ఈ కంప్యూటర్లను సద్వినియోగం చేసుకోవాలి అని ఆదేశించారు. జిల్లాలోని 25 మండల పరిషత్ కార్యాలయాల్లో ఉపాధి హామీ విభాగాల వినియోగం కోసం ఈ కంప్యూటర్లను అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్, జిల్లా జడ్పీ సిఇఓ చందర్, డిఆర్డీఓ ఎం సురేందర్, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. నగరంలో కిల్లా రామ్ మందిర్, రఘునాథ ఆలయం అభివృద్ధి పరచాలని, భూములను అన్యక్రాంతం కాకుండా పరిరక్షించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. నిజామాబాద్ జిల్లాలోని అతి పురాతనమైన, మహిమాన్వితమైన, అతి ప్రసిద్ధమైన దేవాలయం శ్రీ రఘునాథ ఆలయం. వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి పర్వదినాలలో ఈ ఆలయానికి భక్తులు తండోపతండాలుగా వస్తారు. శ్రీరామనవమికి 70 నుండి 80 వేల మంది భక్తులు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి విచ్చేస్తారు. గతంలో ఇందులో జైలు ఉండేది. సుమారు 26 సంవత్సరాల క్రితం జైలును సారంగపూర్కు మార్చి ఈ స్థలాలను సుమారు 53.16 ఎకరాల భూమిని, కట్టడాలను, దేవాలయాన్ని ఎండోమెంట్ శాఖకు అప్పగించాలని సూచించారు. కమిషనర్, ఎండోమెంట్ శాఖ మరియు జిల్లా కలెక్టర్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం వారు ఈ ఆలయ భూములను వెంటనే ఎండోమెంట్ శాఖకు అప్పగించాలని కోరారు. ఆలయంలో తగిన మరమ్మతులు గావించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని, నూతన భవనాలను నిర్మించి కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని కోరినాము. యాదాద్రి మరియు వేములవాడ దేవాలయాల అభివృద్ధి మాదిరిగా శ్రీ రఘునాథ ఆలయాన్ని ప్రభుత్వం వారు అభివృద్ధి చేయాలని విన్నవించాం. ఇటీవల పబ్లిక్ హెల్త్ అధికారులు కొంతమంది ప్రజాప్రతినిధులతో విచ్చేసి ఆలయ భూములలో వాటర్ ట్యాంక్ నిర్మాణం మరియు ఇతర పనులు చేయుటకు సర్వే చేసినట్లు తెలిసిందే. ఈ ఆలయం కోట, ఈ భూములు అనేవి శ్రీ రఘునాథ ఆలయంకు చెందినవి. ఇందులో ఇతర కట్టడాలను చేరాదు, ఇతర కార్యక్రమాలకు కేటాయించకూడదని భక్తులందరూ కూర్చున్నారు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి శ్రీ రఘునాథ ఆలయ కమిటీకి చెందిన ఉపాధ్యక్షులు, కార్యవర్గ ట్రస్టీ సభ్యులు దండు రాజేంద్ర ప్రసాద్, బంటు బలరాం, తాటి వీరేశం, కసుబా సంపత్ కుమార్ గుప్తా, పవన్ అగర్వాల్, చల్ల గంగాధర్, ఆర్ విఠల్, పోషెట్టి, కె అశోక్ కుమార్, ధన్పాల్ శ్రీనివాస్, పడిగెల నాగనాథ్, నాగేందర్లు హాజరయ్యారు. కామారెడ్డిలో ప్రజావాణికి 97 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు.
కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం మొత్తం 97 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను సంబంధించిన వినతి పత్రాలను కలెక్టర్కు అందజేశారు. అందిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు. మోపాల్లో కురుమ కులస్తుల ఆరాధ్య దైవం బీరప్ప కామరతి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. మోపాల్ మండల కేంద్రంలో కురమ కులస్తుల కులదైవం బీరప్ప కుమరతి కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కురుమ కులస్తులు మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ కళ్యాణం నిర్వహిస్తామన్నారు. పూజారులు డోలు వాయిద్యాలు పూతరాజుల విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పాడి పంటలు బాగా పండాలని అందరూ బాగుండాలని ఈ కళ్యాణం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. కామారెడ్డి మున్సిపల్ కమిషనర్గా టి పర్వతాలు బాధ్యతలు స్వీకరించారు. శంషాబాద్ ఏఎంసీగా విధులు నిర్వహించి బదిలీపై కామారెడ్డికి వచ్చిన టి పర్వతాలు సోమవారం కామారెడ్డి మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అలాగే నారాయణఖేడ్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసి బదిలీపై ఎల్లారెడ్డికి వచ్చిన జగ్జీవన్ ఎల్లారెడ్డి మున్సిపాలిటీ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. 10 నుంచి 18 సంవత్సరాల బాలికల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా సెర్ప్ డిఆర్డీఏ ఆధ్వర్యంలో మే 2 నుంచి జూన్ 10 వరకు స్నేహ సమ్మర్ క్యాంప్ 2026 నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశంలో కలెక్టర్ స్నేహ సమ్మర్ క్యాంప్ పోస్టర్ గైడ్ బుక్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మాయి బలహీనత కాదు, ఆమె భవిష్యత్తు శక్తి, బాల్య వివాహాల నిరోధం, ఆరోగ్యం, విద్య, కెరీర్ గైడెన్స్, సైబర్ భద్రత, స్వయం రక్షణ వంటి 13 కీలక అంశాలపై ఈ క్యాంపులో అవగాహన కల్పిస్తాం. ప్రతి గ్రామంలోని అర్హులైన బాలికలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు. కిషోర బాలిక ఎస్హెచ్జీలు ఏర్పాటు లక్ష్యం జిల్లాలో 715 కిషోర బాలిక స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు లక్ష్యంగా నిర్ణయించగా 4/5/2020 నాటికి 305 ఎస్హెచ్జీలు ఏర్పాటై 42.7% పురోగతి సాధించినట్లు తెలిపారు. రాజంపేట మండలం 104.5%తో లక్ష్యాన్ని అధిగమించగా బీబీపేట 89.3%, తాడ్వాయి 75.9%తో ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. మిగిలిన మండలాలు పురోగతి వేగవంతం చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు, విఓఏలు, ఏఎస్హెచ్ఏ కార్యకర్తల సమన్వయంతో స్నేహ సమ్మర్ క్యాంపును విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వర్లు, డిడబ్ల్యూఓ ప్రమీల, డిఈఓ రాజు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవీందర్, అడిషనల్ డిఆర్డీఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 4 నియోజకవర్గాలలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపు, అలాగే ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమాలు 5/5/2026 తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడనున్నాయి. కార్యక్రమ స్థలాలు ఎస్వి గార్డెన్స్ బిక్కనూర్ మండలం, మా గార్డెన్స్ తాడ్వాయి మండలం, రైతు వేదిక నసులాబాద్ మండలం, సాయగౌడ్ రైతు తోట, జూకల్ మండలం. ఈ కార్యక్రమాలలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు సంబంధించిన అవకాశాలు, ఆధునిక సాగు పద్ధతులు, కూరగాయల సాగు, అలాగే లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటలపై సమగ్ర సమాచారం అందించబడుతుంది. కావున సంబంధిత గ్రామాల రైతు సోదరులు ఈ అవగాహన కార్యక్రమాలకు అధిక సంఖ్యలో హాజరై అందిస్తున్న సమాచారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రయోజనం పొందాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉండాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని సూచించారు. మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో
సహకారంతో పరిష్కరించేలా పనిచేయాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్కు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీఓ కార్యాలయం, నిర్మల్ సబ్ కలెక్టర్ కార్యాలయం, పైన్సాలో డివిజన్ వారీగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే గణనలో భాగంగా నిర్వహిస్తున్న సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. అధికారులు తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సారంగపూర్ మండలం ఆలూరు గ్రామంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. వరి ధాన్యం కొనుగోలు తీరును ఆయన పరిశీలించారు. కొనుగోలుకు సంబంధించి అన్ని రకాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ ధాన్యం అమ్మేందుకు వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని రైతులకు త్రాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. తగినన్ని గన్ని సంచులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నిర్ణీత తేమ శాతానికి రాగానే ధాన్యం తూకం వేసి వెంటనే వరి ధాన్యాన్ని తరలించాలన్నారు. అధిక ఉష్ణోగ్రతల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆటోమేటిక్ ప్యాడీ క్లీనింగ్ యంత్రం పనితీరును పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ ప్రతి రైతు తమ ధాన్యాన్ని శుభ్రపరిచి మాత్రమే దుకాణానికి ఇవ్వాలన్నారు. ఇలా చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని వివరించారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, డిఆర్డీఓ విజయలక్ష్మి, డిఎం సివిల్ సప్లైస్ సుధాకర్, తహసీల్దార్ విజయ్ కాంతారావు, ఎంపీడీఓ లక్ష్మీ కాంతారావు, సర్పంచ్ ఈల చిన్నయ్య, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6న నిర్వహించనున్న జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను అందించనున్నాయి. ఐటీ, హెల్త్ కేర్, ఇండస్ట్రియల్, ఫార్మా, రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, సేవా రంగాలకు చెందిన సంస్థలు పాల్గొననున్నాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులకు అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగాలను ఎంపిక చేసుకుని అవసరమైన ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. ఆసక్తి గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమోదు కోసం వెబ్సైట్ https://satg.telangana.gov.in. ప్రజాపాలన అభ్యర్థులు తమ బయోడేటా, విద్యా అర్హత పత్రాలు, ఆధార్ కార్డు, అనుభవ పత్రాలు తదితర అవసరమైన ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు. పేదలకు ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పథకం గృహజ్యోతి. ఈ పథకానికి ప్రస్తుతం ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుండటంతో విద్యుత్తును లబ్ధిదారులు 200 కంటే ఎక్కువ వాడడంతో జీరో బిల్లులు రాక పథకానికి దూరమై బిల్లులు చెల్లిస్తున్నారు. జిల్లాలో నివాస గృహాలకు 4,80,000 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వం 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే పేదల కోసం గృహజ్యోతి పథకాన్ని తీసుకువచ్చింది. జిల్లా వ్యాప్తంగా 2,81,000 కనెక్షన్లకు ఈ పథకం వర్తిస్తుంది. పథకం పరిధిలో యూనిట్ ధర సాధారణంగా 1 నుంచి 50 యూనిట్ల వరకు ₹1.95, 51 నుంచి 100 యూనిట్ల వరకు ₹3.10, 101 నుంచి 200 యూనిట్ల వరకు ₹4.80, 200 దాటితే ₹5.10 చొప్పున బిల్లులు చెల్లించవలసి ఉంటుంది. ఈ లెక్కన 200 యూనిట్లు దాటిన వినియోగదారులు ₹1,000 పైగా బిల్లు చెల్లించాలి. ఈ ఏడు వేసవి కాలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి, ఏప్రిల్లో నెలల్లో సగటు ఉష్ణోగ్రతలు 34 నుంచి 38 నమోదు కాగా మే నెల ఆరంభంలోనే 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఎండ వేడిమికి వడగాలులు తోడు కావడంతో జిల్లాలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, చల్లదనం కోసం జోరుగా కూలర్లు వినియోగిస్తున్నారు. గతేడాది కంటే ఈసారి విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. 25న రోహిణి కడితే రోకళ్లు పగిలే రోహిణి కడితే ఈ నెల 25 నుంచి జూన్ 7 వరకు ఉంటుంది. రోహిణి కడితేకు పక్షం రోజుల ముందు ఎండలు 45 డిగ్రీలు ఉంటే రోహిణి కడితే ఎండలు ఎలా ఉంటాయి ఊహించుకుంటే భయమేస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటితే గృహజ్యోతి పథకం వర్తించదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ నెల కరెంటు బిల్లులో అనేక మంది లబ్ధిదారులు గృహజ్యోతి పథకానికి దూరమయ్యారని తెలిసిందే. గతేడాది 72,000 మంది లబ్ధిదారులు గృహజ్యోతికి దూరమయ్యారని లెక్కలు చెబుతున్నాయి. బోధన్లో అగ్ని ప్రమాదానికి గురైన గోశాలకు పచ్చిగడ్డిని సాలంపాడ్ క్యాంపుకు చెందిన రైతు బాలకృష్ణారెడ్డి దంపతులు విరాళంగా ఇచ్చారు.
నిన్న బోధన్ పట్టణంలోని గోశాలలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంతో గడ్డి నిల్వలు పూర్తిగా కాలిపోవడంతో పశువులకు మేత కొరత ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న సాలూరా మండలం సాలంపాడ్ క్యాంప్ గ్రామానికి చెందిన రైతు దంపతులు ఆవుల బాలకృష్ణారెడ్డి, శ్రీలక్ష్మి మానవత్వాన్ని చాటుకున్నారు. తమ వంతు సాయంగా పశువులకు పచ్చిగడ్డిని విరాళంగా అందజేశారు. స్వయంగా గడ్డిని కోసి వాహనంలో గోశాలకు తరలించి పంపిణీ చేశారు. మూగజీవాల ఆకలి తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యతని, శక్తి ఉన్నవారు గోశాలకు పశుగ్రాసం అందించాలని వారు కోరారు. రైతు దంపతుల సేవాభావాన్ని స్థానికులు అభినందించారు. కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిహారిక చిల్డ్రన్ హాస్పిటల్ తరపున గోన్ గొప్పుల గ్రామ సర్పంచ్ మరియు వీడీసీ వారి సహకారంతో ఉచిత క్యాంప్ నిర్వహించి 110 మంది పిల్లలను ఉచితంగా పరీక్షించడమే కాకుండా ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 1050 మంది పిల్లలకు ఉచిత వైద్యము, ఉచిత మందులు పంపిణీ చేసినందుకు సంతోషిస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో నూతనంగా స్థాపించిన డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ శాఖను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా కలెక్టర్ స్నేహ షబరీస్, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ కలిసి రిబ్బన్ కట్ చేసి బ్యాంకును ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పు కోరుకున్నారు. అరాచక పాలనకు ముగింపు పలికారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటింది. నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద బీజేపీ సంబరాలు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పార్టీ అధ్యక్షుడు దినేష్. జక్రన్పల్లిలోనే వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలి. అందుకు సారవంతమైన విశాలమైన భూమి అన్ని విధాలా ఇక్కడ ఉందన్న మండల సర్పంచ్ల ఫోరం నాయకులు. యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఖబర్దార్, 100 ఎకరాలు తేయు భూమిని తిరిగి యూనివర్సిటీకి బదిలీ చేయాలి. జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు. ప్రజావాణి ద్వారా వచ్చిన వినతులు సకాలంలో పరిష్కరించాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన నిజామాబాద్ కామారెడ్డి నిర్మల్ కలెక్టర్లు ఇలా త్రిపాఠి, ఆశిష్ సాంగ్వాన్, భావేష్ మిశ్రా. యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ నాయకులతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విజయోత్సవ సంబరాలు. ఈ నెల 10న ప్రధాని మోదీ హైదరాబాద్ సభకు భారీగా ప్రజలు తరలి రావాలని పిలుపు. అమెరికా పర్యటనలో సతీ సమేతంగా పర్యటిస్తున్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. అట్లాంటాలో గాంధీజీ విగ్రహానికి నివాళులు. గృహజ్యోతికి బానుడి ఎఫెక్ట్. పెరిగిన కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్ల వినియోగం. గృహజ్యోతికి దూరం అవుతున్న లబ్ధిదారులు. KCTPL స్పెషల్ స్టోరీ. బోధ్ మండలం కన్నుగుట్టలో దగ్ధమైన మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి. పంట నష్టపోయిన రైతులను ఫోన్లో ఓదార్చిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత. అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బస్వా గార్డెన్లో కమనీయంగా శివపార్వతుల కళ్యాణం. వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు, ప్రవచనాలు నిర్వహించిన మేఘరాజ్ శర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.